భద్రాద్రి రాములోరి గుడిలా భద్రతా లోపం కనిపిస్తుంది. అంతరాలయంలో ఉండే స్వామివారి మూలవరుల ఫోటోలు సోషల్ మీడియాలో షేరింగ్ అవుతున్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉండే గుడి లోపలికి ఎవరు వెళ్లారు, ఫోటోలు ఎవరు తీశారు, వాటిని సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. భద్రాద్రిలా భద్రతా లోపం మరోసారి బయటపడ్డది. రామాలయంలోని అంతరాలయంలుండే స్వామివారి మూలవరుల ఫోటోలు సోషల్ వెబ్సైట్లల్లా చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉండే గుళ్ళోకి బయటి వ్యక్తులు ఎవరు పోయారు, ఫోటోలు ఎట్లా తీశారనే దానిమీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇట్లా జరిగిందని కోపం చేస్తున్నారు భక్తులు. ఇటీవల స్వామివారికి స్వర్ణ కవచాలంకరణ చేశారు. ఆ విజువల్స్ కూడా నెట్లో కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ, నిఘా కెమెరాలతోని భద్రత ఉండే స్వామివారి గుళ్ళోకి పోయి ఎవరు ఫోటోలు తీశారనే దానిమీద ఇప్పటిదాకా అధికారులెవరూ మాట్లాడలేదు. సంప్రదాయ దుస్తుల్లాలనే స్వామివారిని దర్శించుకోవాలనే కండిషన్స్ పెట్టిన అధికారులు ప్రధాన ఆలయ భద్రతపై ఎందుకు మాట్లాడడం లేదంటున్నారు భక్తులు. దక్షిణ భారతదేశంలో ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి మన యొక్క భద్రాద్రి రాముల వారు ఎంతో భక్తిభావాలతో చూసుకున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రజలు ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలను అలంకరించిన తర్వాత వారు ఆ యొక్క మూల విరాట్టుని ఫోటోలు ఎవరు తీశారో ఏమిటో తెలియదు, అలాంటి ఫోటోలను తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడం జరిగింది. ఇలా జరగటం మూలాన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భద్రాచలం రాములవారి ఆలయ చరిత్రలనే ఇట్లా మూలవరుల ఫోటోలు బయటకొచ్చుటూ ఇదే మొదటిసారి. గతంలో అంతరాలయంలో మూలవరుల్ని భక్తులు తాకారు. ప్రధాన అర్చకుడు 2-3 సార్లు తలుపులకు తాళాలు వేయకుండానే వెళ్లిపోయాడు. రాములవారి గుడిలా ఇట్లాంటి ఘటనలు జరగటానికి భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. ఘటన మీద విచారణ చేసి ఫోటోలు ఒరిజినల్వా, మార్ఫింగ్ చేసినవా తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు ఆలయ ఈవో ప్రభాకర్ రావు. భద్రాచలంలో అత్యంత వైభవంగా రాముడికి స్వర్ణ కవచాలు చేయించి ఎంతోమంది పుణ్యంతో భద్రాచల రాముడికి వైభవాన్ని, రాముడి కళకళాడాలని చెప్పిన ఉద్దేశంతో రాముడికి బంగారం నగలు చేస్తే కోట్ల రూపాయలు విలువైన నగలు ఉంటే వాటిని పబ్లిక్గా ఫోటో తీసి లోపలికి వెళ్ళి ఫోటో తీసి ఆ ఫోటోని వెబ్సైట్లలో ఎక్కడ పెడితే అక్కడ పెడితే భద్రాచల రాముడు మూల విరాట్ని ఎక్కడి నుంచి వచ్చి చూద్దాం అనుకున్న వాడికి ఇంట్లో కూర్చొని నెట్లో చూసేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ సిబ్బంది, ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఇతర ఉద్యోగులు కానీ వీళ్ళంతమంది ఇలా చేయడం వల్లనే భద్రాచలంలో రాముడి యొక్క కీర్తి దెబ్బతింటా ఉంది. అయితే ఓ మహిళ అంతరాలయంలోకి వెళ్లి ఫోటోలు తీసినట్లు కొంతమంది స్థానికులు చెబుతున్నారు. ఇట్లాంటి ఘటనతో ఆలయ పవిత్రత దెబ్బతింటుందని కోపం చేస్తున్నారు భక్తులు.